జిల్లాలో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి త్వరలో ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తామని జిల్లా ఇన్ఛార్జి మంత్రి హోంమంత్రి వంగలపూడి అనిత ప్రకటించారు. రెవెన్యూ సమస్యలపై వినతుల స్వీకరణ కోసమే ఈ గ్రీవెన్స్ నిర్వహిస్తామని చెప్పారు. మంత్రి అనిత అధ్యక్షతన జిల్లా సమీక్ష సమావేశం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగింది. ఈ సమావేశంలో జిల్లాల అమలు జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు. వ్యవసాయం, రహదారుల నిర్మాణం, నీటిపారుదల, వైద్య ఆరోగ్యం, విద్యుత్, రీసర్వే తదితర అంశాలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనిత మాట్లాడుతూ రెవెన్యూ సమస్యల వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, వీటిని పరిష్కరించడానికి ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. భూముల ఫ్రీ హోల్డ్ కు సంబంధించి సుమారు 490 ఎకరాల వరకు అవకతవకలు జరిగినట్లు తెలిందని, బాధ్యులైన రెవెన్యూ సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. తుఫాన్లు, వర్షాలు ఎక్కువగా కురిసేటప్పుడు త్రాగునీటి నిల్వ ట్యాంకులను వారానికి ఒకసారి శుభ్రం చేయాలని సూచించారు. విద్యుత్ సమస్యల పరిష్కారంపై ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నంబర్ 1912కు విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ పరిశ్రమలకు కేటాయించిన భూముల్లో నిర్ణీత గడువు లోపల పరిశ్రమలను ఏర్పాటు చేయకపోతే కేటాయింపులను రద్దు చేయాల్సి ఉంటుందని చెప్పారు. త్వరలో బొబ్బిలి గ్రోత్ సెంటర్ ను సందర్శించి కేటాయింపులపై సమీక్షిస్తామని అన్నారు. పరిశ్రమలకు కేటాయించిన భూములపై సమగ్ర నివేదికను తయారు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా ఇప్పుడు ఎన్ఆర్జీస్కి సంబంధించి రోడ్ కన్స్ట్రక్షన్స్ కానీ, అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ సంబంధించి తాగునీటి గురించి కానీ ఓవరాల్గా అన్ని డిపార్ట్మెంట్లకి సంబంధించిన ఇష్యూస్ అన్నీ కూడా చాలా కూలంకషంగా చర్చించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు చాలా అంశాల మీద ఈరోజు లేవనెత్తారు, సభ్యులు కూడా లేవనెత్తడం జరిగింది. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఈ రీసర్వే జరిగినప్పుడు ఏదైనా గ్రీవెన్స్ వస్తే దాన్ని ఎలాగ మనం మళ్ళీ తిరిగి జనాలకు ఇబ్బంది లేకుండా చేసేయాలి, సమస్యను పరిష్కరించాలి అనే దాని మీద కూడా ప్రత్యేకమైన దృష్టి కూడా పెట్టడం జరిగింది. ఈరోజు దానిలో భాగంగానే ఈరోజు ఒక గ్రీవెన్స్ రెవెన్యూకి సంబంధించి కంప్లీట్గా ఒక రోజు గ్రీవెన్స్ డే ఒక రోజు పెట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఒక తాటి మీద తీసుకుని వచ్చి వాళ్ళ సమస్యకు పరిష్కార దిశగా ముందుకు వెళ్ళడానికి ఈరోజు జిల్లా యంత్రాంగం అంతా కూడా సమాయత్తమై ఉంది. దీనికి గౌరవ మంత్రి గారు, గౌరవ ఎమ్మెల్యేలు అందరూ కూడా దీనికి ఓకే చెప్పడం, ఇది యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ ఆ గ్రీవెన్స్ డే కూడా ఒక రోజు రెవెన్యూ గ్రీవెన్స్ డే కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఏదైనా అవకతవకలు జరిగినట్టుగా ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఎంక్వైరీ కూడా వేయడం జరిగింది. ఎంక్వైరీ రిపోర్ట్ కూడా యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ మనకు వస్తుంది. అదేవిధంగా తాగునీటికి సంబంధించి ఇప్పుడు రాబోయే సమ్మర్లో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు తీసుకోవడానికి కూడా ఈరోజు అదేవిధంగా ఇరిగేషన్ ఛానల్కి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళతో కూడా ఈరోజు కూలంకషంగా చర్చించడం జరిగింది. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం. అట్ ద సేమ్ టైం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా ఈ బెల్ట్ షాపుల విషయంలో బెల్ట్ షాపులు పాటలు పెట్టడం కానీ బెల్ట్ షాపులు పెట్టడం కానీ జరిగితే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పి తీసుకోవాల్సిందిగా కూడా డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా ఆదేశించడం జరిగిందండి. అదేవిధంగా ఈరోజు ఉదయం చూశారు, మనకి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏదైతే డ్రగ్స్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టారో సంకల్పం అని చెప్పి సంకల్పాన్ని ఒక ప్రోగ్రామ్ని కూడా వాళ్ళందరూ కూడా డిజైన్ చేసి దగ్గర ఇప్పుడు విజయనగరం జిల్లాలో 35,000 మంది స్టూడెంట్స్ని ఇండివిజువల్గా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలవడం జరిగింది. మ్యాక్సిమం అన్ని స్కూల్స్లోని కాలేజెస్లోని కూడా అవేర్నెస్ క్యాంప్స్ తీసుకొచ్చి వాళ్ళకు ఒక బ్రోచర్ కూడా నీట్గా డిజైన్ చేసి ఈరోజు విజయనగరం పోలీసులు మన ఎస్పీ గారి ఆధ్వర్యంలో వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి ఈరోజు ఆ బ్రోచర్ని కూడా మేము మంత్రి గారు అందరూ కలిపి ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. అంటే డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి, ఎలా ఇబ్బందులు పడతామో అన్నింటి మీద కూడా చాలా క్లియర్గా చెప్పారు. మీకు అందరికీ తెలుసు, నార్కోటిక్ టాస్క్ ఫోర్స్కి సంబంధించి ఈగల్ అని చెప్పి ఒక టాస్క్ ఫోర్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సపరేట్గా సుమారుగా 9 కోట్ల సంవత్సరానికి 9 కోట్ల రూపాయల బడ్జెట్ని కూడా కేటాయించడం జరిగింది. 26 జిల్లాల్లోని కూడా ఈ ఏదైతే ఈగల్ టీమ్స్ అన్ని కూడా ఫామ్ అవుతాయి. ఒక డీసీ లెవెల్ ఆఫీసర్ని కూడా దీనికి అపాయింట్ చేయడం జరిగింది. అంటే కంప్లీట్గా ఒక సపరేట్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసుకొని గంజా నిర్మూలనకి, అదేవిధంగా